వద్దుందా నీకు? ఏం చేస్తున్నావు? మీకోసం గారెలు చేశాను బాబు గారు. అయ్యో నైని, నీకు ఎలా అర్థం అవుతుంది? వద్దుందా? ఇవి నా ప్రాజెక్ట్ పేపర్స్. దిస్ పేపర్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఐ హావ్ టు సబ్మిట్ దిస్ పేపర్స్. వాట్స్ రాంగ్ విత్ యూ స్టూపిడ్ గా? బాగుంటాయని చేశాను బాబు గారు. అసలు నువ్వు గారెలు చేసావని తెలుసు నైనే. ఆ గారెల్ని ఏం చేస్తున్నావని అడుగుతున్నాడు విష్. గారెల్లో నూనె ఎక్కువ ఉంటే పీల్చుకుంటాయని కాగితాలతో. స్టాప్ ఇట్, జస్ట్ స్టాప్ ఇట్ నైని. తెలివి ఉండక్కర్లా. ఆఫీస్ పేపర్స్ తీసుకుని గారెల్ని బూరెల్ని అద్దేస్తావా? ఆఫీస్ పేపర్స్ అంటే చాలా ఇంపార్టెంట్ పేపర్సే ఉంటాయి మావయ్య. మ్యాగ్నెట్ లోడ్స్ కంపెనీ వాళ్ళు డీల్ ఓకే చేసి సైన్ చేసి పంపించిన పేపర్స్ ఇవి. అవి ఆఫీస్ పేపర్లని నైనీకెలా తెలుస్తుంది పాపం? ఏంటి పాపం? తెలుసుకోవాలి కదా. తెలియకపోతే అడగాలా లేదా? అయినా అవి నువ్వు అక్కడెందుకు పెట్టావు విశాల్? ఫోన్ వచ్చిందని బయటికి వెళ్ళాను సబరే. వీటి మీద సైన్ కూడా పెట్టాను, చూడండి. విశాల్, నీ సంతకం జిలేబీ వేసినట్టు రౌండ్ రౌండ్ గా ఉంటుంది. అది నువ్వు చెప్పేదాకా నీ సంతకం అని ఎవరికి తెలీదు. నీ సంతకం చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. అయినా నూనె తీయాలనుకున్నా ఏం చేయాలనుకున్నా అడగాలి కదా. మేం కూడా ఇక్కడే ఉన్నాం. దురంద్రమ్మ గారు, నేను మిమ్మల్ని అడిగాను కదా. అడిగావు నైని. నేను కూడా న్యూస్ పేపర్స్ తీసుకొని నూనె తీయమన్నాను. అన్నానా లేదా? అన్నారు. కర్మ ఆంటీ, న్యూస్ పేపర్స్ కి ఆఫీస్ పేపర్స్ కి తేడా కూడా తనకి తెలీదు. కళ్ళు లేని కబోది గంగయ్యకు అద్దం ఇచ్చినట్టే. ఏం చేసుకుంటాడు, ఏం చూసుకుంటాడు. ఈ నైని కూడా అంతే. తన దృష్టిలో అన్ని కాగితాలు ఒకటే. ఇలాంటి ముద్దుని ఆకాశమే హద్దు అన్నట్టు గాయత్రి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి అధినేత్రిని చేశారు. అలా అనుకుంటే చదువురాని వాళ్లు కూడా కోట్లకి పడగలెత్తారుగా అత్తయ్యా. నువ్వు పెసరట్టు పుల్లమల దాన్ని వెనకేసుకురాకు. నైని అయితే ఆ పేపర్స్ ని చించలేదు కదా. నూనె మరకలు అంటుకునుంటే అంతే కదా. మరకలు అంటిన పేపర్స్ ని కంపెనీకి పంపిస్తే చాలా చీప్ గా ఉంటుందంటీ. విశాల్, ఏదో ఒకటి చేసి ఆ కంపెనీ వాళ్ళతో మాట్లాడినా. సబరే, I'll just try to talk to them and convince them. That's all. అమ్మా జూనియర్ గాయత్రి దేవి, మీకో దొండం. నువ్వేం చేసినా పర్లేదు గాని ఇలాంటి ముఖ్యమైన విషయాల్లో నీళ్లు చల్లడం గాని నూనె అద్దడం గాని చేయకమ్మా. గారెలో దీని పేపర్స్ తీసుకున్నావెందుకు? వాటితో కళ్ళు తుడుచుకుంటే మండిపోతాయి. వీటిని ఎలా బాగు చేయాలో ఆలోచిస్తాను అమ్మగారు. నీ ఊరి తెలివితేటలు వాడితే మాత్రం అవి మళ్ళీ పనికొస్తాయా? చెప్పలేం అత్తయ్య, చెల్లి ఏవైనా చేయొచ్చు. చేసింది చాలే. నైని కష్టపడి చేసుకొచ్చిన గారెలు తినండి విశాల్. అక్కర్లేదు అత్తయ్య. అల్లుడు విశాల్, విశాల్ పాపం, అల్లుడు మూడు ఆఫ్ అయినట్టుంది. అమ్మా జూనియర్ గాయత్రి దేవి, ఆ నూనె రాసిన పేపర్లని గారెల్ని
ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. చెల్లి ఇలాంటి వాళ్ళతో వేగడం కష్టం. ఇలాగే గదికే పరిమితమైపోతే నైనిని ఎన్ని ఇబ్బందులు పెడతారోనని టెన్షన్ పడుతున్నానమ్మా. నన్నెవరేమీ ఇబ్బంది పెట్టలేదు అయ్యగారు. చదువు రాందాన్ని కదా, ఏది ముఖ్యమైందో ఏది కాదో తెలుసుకోలేక చేసే పొరపాట్ల విలువ చాలా ఉంటుందని ఈరోజు అర్థమైంది. నైని, ఏం జరిగింది? హాసిని, మావయ్య నువ్వు చెప్పు. తప్పకుండా మావయ్య గారు. ఆ దురద పిన్ని, ఆ కొరమీన్ జాస్మీన్ ఇద్దరు గారెలు చేస్తున్న చెల్లి దగ్గరకొచ్చి విషయాలు ఎక్కువ నూనెంటే తినడు అని చెప్పి పేపర్ అద్ది గారెల్లో నూనె లేకుండా చేయమని బోడి సలహా ఒకటి ఇచ్చారంట. పాపం చెల్లికి తెలియక విశాల్ ఆఫీస్ పేపర్స్ తీసుకొని అందులో నూనె తీసింది. నైనే 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 బుద్ధుందా నీకు? ఏం చేస్తున్నావు? మీకోసం గారెలు చేశాను బాబు గారు. అయ్యో నైనే, నీకెలా అర్థం అవుతుంది? బుద్ధుందా? ఇవి నా ప్రాజెక్ట్ పేపర్స్. దిస్ పేపర్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఐ హావ్ టు సబ్మిట్ దిస్ పేపర్స్. వాట్స్ రాంగ్ విత్ యూ స్టూపిడ్ గా? అయ్యో, నాకు మ్యాటర్ మొత్తం అర్థమైంది హాసనమ్మ గారు. పని చెప్పడమే ఆలస్యం. నైని చెవి కోసేసుకుంటుందిగా. ఆ పేపర్లో గారెను వేసి టవల్తో వీపుని తుడిచినట్టు తుడిచేస్తుంటుంది. ఇవే అయ్యగారు. చూడండి, అలెగ్జాండర్ సాధించిన సామ్రాజ్యంలా ఎలా చూపిస్తుందో. పోనీలే శివా, తెలియక చేసిన పొరపాటేగా. బాబుగారు తిట్టారయ్య గారు. తిట్టక ముద్దెట్టుకుంటారా? ముద్దు సీన్ చూడాలని నాకెప్పటి నుంచో కోరిక శివ. మీరు ఊరుకోండి అమ్మగారు. ఓకే సర్లే, అయిందేదో అయిపోయింది. అమ్మా నైని, ఇంకోసారి ఇలాంటి పొరపాటు చేయకుండా చూసుకో. గారెలనే కాదు, మైసూర్ బోండాలైనా సరే అలా చేయొద్దు. ఇప్పుడు గారెలు మాత్రమే అలా చేయకూడదని వేరేవి వాడేసే రకం. సర్లే శివ, ఒకసారి చెప్పాక అలా చేయదు చెల్లి. మావయ్య గారు, మీరు రెస్ట్ తీసుకోండి. చెల్లి, ఇక నువ్వు కూడా ఏం ఆలోచించుకో. పద రా. వెళ్ళమ్మా. ఎవరు? నేనే పెద్దయ్యా. ఏంటమ్మా మాట అలా ఉంది? ఏమైంది? దురంధరమ్మ గారికి కూడా నా మీద కోపం ఉందనుకునేదాన్ని, కానీ ద్వేషం ఉందని ఇప్పుడే అర్థమైంది పెద్దయ్యా. పెద్దవాళ్ళంతేనమ్మా, మనలాంటి చిన్నవాళ్లను ఇబ్బంది పెట్టాలనే చూస్తుంటారు.
బాబు గారి ఆఫీస్ కాగితాలంట. గారెల్లో నూనె తీయాలని ఇవి మా అమ్మ రక్తం కక్కుతూ చచ్చిపోయింది. బాధపడకు పెద్దయ్యా. మీ స్టోరీలన్నీ వినుకుంటూ ఉండాలా ఏంటి? మేడం కొరియర్. మేడం కొరియర్. వస్తున్నాను. ఏయ్ ఆగో. మేడం అంటే నువ్వా? ఎవరి పేరు మీద వచ్చింది బాబు? శ్రీమతి తిలోత్తమ అని మెన్షన్ చేసి ఉంది మేడం. అంటే మా అత్తయ్యకి. అత్తయ్య అత్తయ్య తిలోత్తమ అత్తయ్య, శ్రీమతి తిలోత్తమ అత్తయ్య కిందకి రావాలి, త్వరగా రావాలి. తిలోత్తమ అత్తయ్య రావాలి, తిలోత్తమ అత్తయ్య, తిలోత్తమ అత్తయ్య రావాలి, తిలోత్తమ అత్తయ్య, తిలోత్తమ అత్తయ్య. ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు? వస్తున్నాను కదా. ఎక్సైట్మెంట్ అత్తయ్య. మీకు పుట్టినెల్లే లేదంటారు కానీ కొరియర్లు మాత్రం వస్తూనే ఉంటాయి. నాకా? ఏమొచ్చిందో చూడక్క. మేడం కొరియర్. మేడం సైన్. థ్యాంక్ యూ మేడం. ఎవరు పంపించుంటారు? ఫ్రమ్ అడ్రస్ కూడా లేదే. అత్తయ్య కత్తి తీసుకురానా? వద్దు. అప్పని కత్తెరా? అక్కర్లేదు. ఈజీగానే వచ్చేస్తుందిలే, కాస్త ఆపమ్మా. బాక్సా? ఈ మధ్య ఇంట్లో బాక్సులు ఎక్కువైపోతున్నాయి. బాక్స్ బద్దలయ్యేదేదో ఉండే ఉంటుంది అందులో. నువ్వు ఆగవమ్మా, టెన్షన్ పెట్టుకో. వావ్, బ్యాంగిల్ గోల్డ్దే కదా? బంగారమేరా, చూడగానే చెప్పేయచ్చు. కొరియర్ వాడికి తెలియదు కాబట్టి సేఫ్ గా తీసుకొచ్చి ఇచ్చాడు. ఆ ఫైల్ మొత్తం ఒకసారి చెక్ చేయి. మొత్తం అన్నీ కూడా అందులోనే ఉన్నాయి. మొత్తం ఐటీకి సంబంధించిన పేపర్స్. నెక్స్ట్ పేపర్. రే జగదీష్, ఎప్పుడు ఈ ఆఫీస్ గొడవేనా?
గాయత్రి, నీ పుట్టినరోజు వస్తుంది కదా, నీకోసం బంగారు గాజులు చేయించాను. తిలోత్తమ్మా, మేడం, పైన గదిలో గాజులు పెట్టాను. ఇల్లంతా వెతికాను, ఎక్కడా కనిపించలేదు. ఈ గదిలోనైనా ఉండాలి. ఏంటో చెప్పుడు? దొంగపిల్ల? అదెలా ఉంటుందో ఒక్కసారైనా చూడాలి. నేను కూడా పిల్లిలాగా చప్పుడు చేయకుండా వెళ్తాను. పెద్ద అయినా ఇక్కడేం చేస్తున్నాడు? ఇక్కడేం చేస్తున్నావు గంగయ్య? డబ్బులు పడేసుకున్నానమ్మా. ఇక్కడేమైనా పడిపోయాయేమోనని చూసుకుంటున్నాను. ఇక్కడ రూపాయి పడితేనే గోల్ కీపర్లా ఎగిరే మా పరశురాం బాబాయ్ ఉండగా పోయిన డబ్బులు దొరుకుతాయని ఆశపడుతున్నారా? ఇంతకీ ఎంత పోగొట్టుకున్నారు? 200 అమ్మా. కరెక్ట్ గా 200 అని మీకెలా తెలుసు? అది అంటేనమ్మా, నా దగ్గరున్నవి అంతేనమ్మా, అవే పోయాయి. ఓకే ఓకే గంగయ్య, ఇక్కడే పడున్నాయి, నేను తీసిస్తానుండు. తీసుకోండి గంగయ్య, ఇదిగోండి 200 తీసుకోండి. నేను డబ్బులు పోగొట్టుకున్నానని అబద్ధం చెప్తే నేను బాధపడకూడదని 4 గింతలు ఎక్కువిచ్చింది నా కోడలు. ఎంత మంచి మనసు తిలోత్తమకే ఉంటే ఇన్ని దారుణాలు జరిగేవి కావు. జాగ్రత్తగా పెట్టుకోండి.
ఇదేంటి ఇక్కడ పెట్టారు? అమ్మగారు, అమ్మగారు! విశాలాక్షమ్మ వారు నాకు మంటలు అంటుకోవడం మాత్రమే చూపించారు. ప్రమాదం ఎవరికో ఏంటో ఏం తెలియట్లేదు అమ్మగారు. ఏదో పెద్ద కుట్రే జరుగుతుందని అర్థం నయని. ఎవరికల్లా జరుగుతుందో ఏంటో నాకు తెలియాలి కదమ్మా. లేదంటే నేను ఎలా కాపాడగలను? అమ్మవారే నీకు దారి చూపిస్తారు నయని. లేదమ్మా, అలా అనుకుని పెళ్లిలో చివరి క్షణం దాకా ఇబ్బందులు పడ్డాను. అందరూ నన్ను పిచ్చిదానిలా చూశారు. మీరు చెప్తారు కదమ్మ గారు, మీరు చెప్పినట్టే వింటాను. గంగని ఇంటికి తీసుకురమ్మన్నారు. అంటే గంగయ్యే కదా. పెద్ద ప్రమాదం నుంచి కాపాడి ఇక్కడికి తీసుకొచ్చాను. కారణం ఉండే ఉంటుందనుకున్నాను. మీకు తెలుసు కదమ్మగారు, ఎవరతను, ఎందుకు తీసుకురమ్మన్నారు? రాబోయే రోజుల్లో నీకు జరిగిందేంటో తెలుస్తుంది. అప్పుడు ఏం చేస్తే ఈ కుటుంబాన్ని కాపాడగలవో ఆలోచిస్తావు. అలా అయితే ఇప్పుడు మంటల్లో కాలేదెవరు? ఏం జరుగుతుందో అదైనా చెప్పండి అమ్మగారు. నా సాయి శక్తులు కాపాడుతాను. సూచించగలమే కాని అన్ని విషయాలు చెప్పలేము నయని. ఆత్మలకి కొన్ని నిబంధనలుంటాయి. అవి దాటి నీతో పంచుకుంటే నాకు ఆత్మ విమోచన కలిగి ఇంకా ఎప్పటికీ నీకు కనపడను. అయ్యో వద్దమ్మగారు, అలా జరగకూడదు. మీరు కనపడాలి. మిమ్మల్ని నేను చూస్తూ ఉండాలి. ఈ కష్టం ఏదో నేనే పడతాను. అమ్మగారు, 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 అమ్మగారు! వెళ్ళిపోయారు నైని. కంగారు పడకు, మంచినీళ్ళు తాగు ముందు. అదేంటి విక్రాంత్ బాబు గారు నాకు ఫోన్ చేస్తున్నారు? ఓ, సుమన కోసమై ఉంటుంది. హలో హలో పద్మావతి, నేనేనండి. సుమన ఉందా? లేదండి. లైన్లో ఉంటారా? ఇంటికెళ్ళిస్తాను. యా, ఓకే. సుమనా, సుమనా, సుమనా! ఏంటి పట్నం నుంచి నీకు ఫోన్ వచ్చిందే? ఇంకా గట్టిగా పొలిమేర దాకా వినపడేలా అరువు. ఎక్కడ దాని నువ్వు? ఇటు లైన్లోనే పెట్టాను. ఏంటి, మా బుల్లిబాబు గారిని నువ్వెలా లైన్లో పెడతావే? నా ఉద్దేశం అది కాదు. త్వరగా మాట్లాడు, లేదంటే శ్యామలత్త వచ్చేస్తుంది. సరే సరే, నేను మాట్లాడతాను. మా అమ్మ వస్తుందేమో చూస్తుండు. హలో బుల్లిబాబు గారు, ఈరోజు వర్షంగానే వస్తుందా ఏంటి? తమరే నాకు ఫోన్ చేశారు. ఏం లేదు, మళ్ళీ నువ్వు అతి తెలివితేటలు చూపించి మీ ఇంట్లో తిట్లు గాని దెబ్బలు గాని తిన్నావేమో కనుక్కుందామని ఫోన్ చేశాను. నేనంటే మీకు ఎంత శ్రద్ధ అండి? శ్రద్ధని కాదు, శాస్త్రి గారి వాళ్ళు అపార్థం చేసుకోకూడదని. మా తాతయ్యతో ప్రాబ్లం రాదు, మా అమ్మతోనే గొడవ. నా మొహమేం చూస్తావే? మా అమ్మ ఏమైనా వస్తుందేమో, గుమ్మం వైపు చూడు. చూస్తున్నానే, నువ్వు త్వరగా మాట్లాడు. నానొస్తూనే ఉంటావు. బుల్లిబాబు గారు, మీకు ఒక మాట చెప్పాలి, వింటారా? కొంప
తీసి ఐ లవ్ యూ అని చెప్పేసి గొడవలు తెప్పిస్తుందా ఏంటి? చెప్పు ఏంటి? మరేమో మరి మరి త్వరగా చెప్పు, నీతో మాట్లాడుతుంటే ఓపిక తగ్గిపోతుంది. చిన్నత్తయ్య, ఈ చీర ఎలా ఉంది? బాగుంది. చూడ్డానికి కాదు, నేను కట్టుకుంటే ఎలా ఉంటుంది? ఇంకా బాగుంటుంది. అలా అన్నారు, బాగుంది. ఇది ఓకే, నేను పక్కన పెట్టేసుకుంటా. ఏంటి సంత పెట్టారు? చీరలమ్మ చీరలు, రంగురంగుల చీరలు, ఎర్ర చీర, ఆరెంజ్ చీర, పచ్చ చీర, చీరలో చీరలు. ఎండు చేపలు అమ్మేదల్లా ఏంటి అరుపులు? నువ్వే కదా దుర్ద పిన్ని సంత అన్నావు, ఆ మాత్రం సౌండింగ్ ఉండాలి కదా. వాళ్ళ అమెరికాలో అలా ఉండదులే హాసిని. వెటకారాలే కదా, నాకు అర్థం అవుతోంది. అరే, నైని కూడా వచ్చింది. చీరల ముందే గానే ముందే ఉండాలే. హలో జింగిడి, చీరలు చూస్తూ ఉండండి అమ్మగారు, స్టవ్ కట్టేసి వస్తానని వెళ్ళింది నా చెల్లి. 1 సెకండ్, జింగిడి అంటే ఏంటి? స్లైస్ ఆఫ్ కామెడీ, బూజ్ ఆఫ్ ఆవకాయ జాడి. గాట్ ఇట్? వాట్ ఇస్ షీ టాకింగ్ ఆంటీ? పల్లేనావిడ పిల్లికి షేవింగ్ చేసిందంట. కటింగ్ చేసుకుంటే షేవింగ్ ఫ్రీ, తెలుసా పిన్ని? ఏయ్, నీకేమర్థమైందని నవ్వుతున్నావు? ఆంగ్లం అర్థం కాకపోయినా హాసినమ్మగారు ఉద్దేశం అర్థమైతే చాలు కదమ్మగారు. కరెక్ట్ చెల్లి. చూస్తూనే ఉన్నాను, ఈ మధ్య ఎక్కువ అవుతోంది అందరికీ. నచ్చకపోతే పక్కకి వెళ్ళు దురంధరా. నైని, నీకే చీర నచ్చిందో చూడు. ఏదైనా పర్వాలేదమ్మగారు. ముతక చీరలు కట్టుకునే ముక్కంటిపురం పాపకి కాస్ట్లీ చీరల గురించి ఏం తెలుస్తుందిలే. అప్పుడెప్పుడో కట్టింది కదా ఆంటీ, ఇప్పుడు బానే కడుతోంది కదా. దుర్ద పిన్ని అండ్ కొరమేను, మీ ఇద్దరి బుర్రల్లో ఆయిల్ ఏమైనా అయిపోయిందా? వెలగలేదు? చెల్లి ఏదైనా పర్లేదు అందంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఏ చీర కట్టినా ఆ చీరకే అందం అర్థం తీసుకొస్తుందని. పర్వాలేదనడంలో తన వినయం విధేయత తెలుస్తుంది. చెల్లి, ఈ చీర నీకు ఒక్క నిమిషం. ఈ చీర అద్భుతంగా ఉంటుందని నేనే సెలెక్ట్ చేశాను. నీకిష్టమైతే తీసుకో. మీరిష్టంతో తీసుకునిస్తే నాకెందుకు నచ్చదమ్మగారు? థ్యాంక్ యూ. మీరందరూ ఇంత మంచి చీరలు కట్టుకుని విశాల్ బర్త్డే రోజు టింగురంగా అని తిరుగుతుంటే జాస్మిన్ ముసుకేసుకుని కూర్చోవాలా? తనకో చీర ఇవ్వండి. ఆ చీర ఇవ్వండి. పాపం, మేమిస్తే గాని తీసుకునే పరిస్థితిలో లేదన్నమాట. కొరమేను, తీసుకో. అక్కర్లేదు. కావాలని మళ్ళీ వద్దంటారేంటి? తీసుకోండి అమ్మాయి గారు. ఇచ్చినట్టే ఇచ్చి నన్ను బెగ్గర్లా ట్రీట్ చేస్తే నాకు నచ్చదు. ఇష్టంగా తీసుకునే హక్కు నీకింకా రాలేదు. అప్పటిదాకా ముష్టి అనుకుని అడ్జస్ట్ అవ్వడమే. చూసారా ఆంటీ, ఎంత ఇన్సల్ట్ చేస్తున్నారో? విశాల్తో నా పెళ్లి అవ్వగానే వీళ్ళందరినీ ఒక ఆట ఆడిస్తాను. అయ్యో, ఇంకా నువ్వు జింగిల్ బెల్స్ జింగిల్ బెల్స్ జింగిల్ ఆల్ ద వే అంటూ పాడుకునే కిడ్ అని అనిపిస్తుంది. ఇంకా పెళ్లి, ఆ తర్వాత శోభనం అని కలలు కంటున్నావా? అల్ప సంతోషి హాసిని. నైని విశాల్ ధర్మపత్నిగా తన ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఇప్పుడు పార్వతీ పరమేశ్వరుల్లా ఉన్నారు. అయ్యగారి దగ్గరికి వెళ్తే నన్ను కుమ్మేస్తుంది. అమ్మవారి జోలికెళ్తే సింహం గర్జిస్తుంది. నువ్వు జాగ్రత్త స్వీటీ. మీరలా అంటే మాత్రం ఏముంది? పార్వతీ పరమేశ్వరులు ఒకటయ్యారా? లేదు కదా.
ఇద్దరు వేరువేరు గదుల్లోనేగా తొంగుంటున్నారు. అందుకే నాకు మీ చేతుల్లో చెరుకు ముక్క పెట్టాలనిపిస్తుంది. ఎందుకు? బుద్ధి జ్ఞానం లేని జంతువులే కదా, వాటిని పరాపరా నమిలేది. ఏంటి ఎక్కువ చేస్తున్నా? హాసిని అన్న దాంట్లో తప్పే ఉంది. భార్యాభర్తలైన విశాల్ నైని ఒక్కటవ్వాలంటే ఎవరి అనుమతి అక్కర్లేదు.